సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో ఆ ఎఫెక్ట్ పాక్ పై ఈ ఏడాది ఖరీఫ్ నుంచే కనిపించనుంది. ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ ఐఎస్ఆర్ఏ వేసిన అంచనాల్లో ఈ విషయం వెల్లడైంది. పాక్ వెళ్లే నీటిలో 21% మేరకు కోత పడొచ్చని ఐఎస్ఆర్ఏ అంచనా వేసింది. ముఖ్యంగా చీనాబ్లో నీటి లభ్యతలో తగ్గుదల దీనికి కారణమవుతుందని తేల్చి చెప్పింది. ఇప్పటికే భారత్ సెలాలా బగ్లిహా డ్యాంల గేట్లు మూసేయడంతో పాక్కు వెళ్లే నీరు చాలా వరకు తగ్గింది. మరాల వద్ద నీటి కొరత దృశ్యాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. దీని ప్రభావం ఖరీఫ్ సీజన్ పై పడనుంది. ఇలాంటి చర్యలే కిషన్ గంగాపై కూడా విధించాలని భారత్ భావిస్తోంది. ఈ క్రమంలో మే నుంచి సెప్టెంబర్ వరకు ఖరీఫ్ సీజన్ కు పాక్లో నీటి లభ్యతను అంచనా వేయడానికి ఐఎస్ఆర్ఏ సమావేశమైంది. భారత్ నిర్ణయంతో మరాల వద్ద చీనాబ్ నదిలో నీటి లభ్యత పడిపోయిందని, ఇది ఖరీఫ్ ప్రారంభ సీజన్లో మరింత నీటి కొరతకు దారితీస్తుందని ఐఎస్ఆర్ఏ పేర్కొంది. చీనాబ్, రావి నదుల్లో నీరు సాధారణంగా ప్రవహిస్తేనే మొత్తం పాకిస్తాన్కు సీజన్ ప్రారంభంలో 21% నీరు తగ్గినట్లు అంచనా వేసింది. అటు అఖ్నూర్లో చీనాబ్ నదిలో నీటి ప్రవాహం బాగా తగ్గిపోయింది. పర్యాటకులు నది మధ్యలోకి వెళ్లి దిగి ఫోటోలు తీసుకుంటున్నారంటే ప్రవాహం ఎంత తక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు.